అందరికీ నమస్కారం. యుద్ధం మొదటగా మనిషి మనసులో మొదలవుతుందని అథర్వణ వేదం చెబుతుందంటారు. ఆ ఆలోచన ఆధారంగా యుద్ధానికి నివారణ ఉపాయం కూడా మనిషి మనసులోనే ప్రారంభం కావాలని యునైటెడ్ నేషన్స్ యొక్క పూర్వ జనరల్ సెక్రటరీ యూ థాంట్ అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్స్ వారి ప్రకారం సెప్టెంబర్ 21న ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం అంటే 2024 థీమ్ ఏమంటే శాంతి సంస్కృతిని పెంపొందించడం. శాంతి అంటే సంఘర్షణ లేకపోవడం మాత్రమే కాదని, సుస్థిరమైన శాంతి కోసం చైతన్యవంతమైన సర్వ భాగస్వామ్యం అవసరమని కూడా గుర్తించడం జరిగింది. అయితే ఆ ఆకాంక్ష నెరవేరే మార్గం ఏమిటి? ఇక్కడే మన పూజ్య బాపూజీ సూచించిన విశ్వ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. దీని ప్రస్తావన 1957లో యునైటెడ్ నేషన్స్కి వారు రాసిన ఉత్తరంలో మనకు కనిపిస్తుంది. పూజ్య బాపూజీ 125వ జయంతి సంవత్సర సందర్భంగా వారు రాసిన ఆ ఉత్తరంలోని విషయాలను మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యునైటెడ్ నేషన్స్ వారు విశ్వశాంతి గురించి చేస్తున్న ప్రయత్నాలను బాపూజీ హృదయపూర్వకంగా అభినందించారు. కానీ వారి ప్రయత్నాలు ఆశించిన ప్రయోజనం ఇవ్వలేవని, అందుకు గల కారణాలను కూడా బాపూజీ సూచించారు. ఈ ప్రయోజనం అంటే విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న సమావేశాలు, సదస్సులు చెదిరిపోయిన ప్రశాంతతకు కేవలం ఒక మెరుపులా తాత్కాలిక వెలుగునిస్తాయి అంతే. అటువంటి ప్రయత్నాల వలన విజయపథంలో ఎక్కువ దూరం వెళ్ళడం సాధ్యపడదు. ఎందుకంటే ఆ ప్రయత్నం యొక్క మూలంలో అవసరమైన విశ్వాసం తీవ్రంగా లోపించింది. ప్రతి ఒక్కరి మనసులోనూ ఈ శాంతి భావన సర్వసాధారణంగా ఉన్నప్పటికీ ప్రపంచంలో శాంతి ఎందుకు లోపించింది? వ్యక్తిగతమైన మనస్సులు అహంకార కారణంగా సంకుచితమై ప్రతి వారిలో ఉన్న ఆ శాంతి భావన వారి వారి వ్యక్తిగత లాభమే లక్ష్యంగా పనిచేస్తోంది. అటువంటి పరిస్థితులలో సమిష్టి శాంతి సంభవం కాదు. వ్యక్తిగతపరమైన ఆలోచనను తొలగించి ప్రతి ఒక్కరూ అందరి మంచి కోసం సామరస్యంగా పనిచేయాలన్నదే కాలం ఇస్తున్న పిలుపని బాపూజీ ఆ ఉత్తరంలో వివరించారు. అదేవిధంగా ఇటువంటి ప్రయత్నాలకు ఆధారం ఆధ్యాత్మికత మాత్రమేనని కూడా బాపూజీ తెలియజేశారు. వారు ఇలా అన్నారు: చొరబాట్లను, దాడులను భౌతిక శక్తితో నివారించదలిస్తే రక్తపాతాన్ని ఆపలేం. ఎందుకంటే అప్పుడు కూడా శక్తిని ఉపయోగిస్తాం కాబట్టి ఇరుప్రక్కల రక్తపాతం తప్పదు. అహంభావాన్ని, దర్పాన్ని భౌతిక శక్తితో ఆపలేం. ప్రజల మనస్సుల్లో నుండి ఈ యుద్ధ కారణాలను కేవలం ఆధ్యాత్మిక శక్తి మాత్రమే నిర్మూలించగలదు అని చెబుతూ, శాంతికి పునాది ఆధ్యాత్మికత అయితే తప్ప మెరుగైన పరిస్థితులను ఆశించలేం. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా కూడా మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే మనం ఆధ్యాత్మిక సిద్ధాంతాలను అనుసరించడం తప్పనిసరి అంటూ యునైటెడ్ నేషన్స్ వారికి బాపూజీ మేలుకొలుపు పలికారు. సహజ మార్గ ప్రత్యేకత ఏమంటే మన గురువులు లక్ష్యం దిశగా వేలు చూపించడమే కాకుండా ఆ లక్ష్యాన్ని సిద్ధించుకోవడం కోసం
అనుసరించాల్సిన దైనందిన సాధనా విధానాలను కూడా తేటతెల్లం చేస్తారు. ఆ విధంగా విశ్వశాంతిని సిద్ధింపజేసుకోవడం కోసం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పద్ధతిని కూడా బాబూజీ ఆ ఉత్తరంలో వ్రాశారు. మొదటగా తమ తమ వ్యక్తిగతమైన సుఖ సంతోషాలను మించి ఆలోచించలేని సంకుచితత్వంలో చిక్కుకుపోయిన మనసులలో రావలసిన మార్పు గురించి, దాని ప్రాముఖ్యత గురించి బాబూజీ సూచించారు. ప్రస్తుతం మనకు అవసరమైనది నైతిక విలువలను పెంచడం, మనస్సును క్రమశిక్షణలో పెట్టడం, మన హృదయంలో విశ్వప్రేమ అనే భావాన్ని ఎలా సృష్టించుకోవాలో నేర్చుకోవాలి. అదే యుద్ధ బీభత్సాల నుండి మనలను విముక్తి కలిగిస్తుంది. ఈ లక్ష్యసిద్ధి కోసం ప్రతి ఒక్కరూ నిజమైన శాంతిని పొందడం కోసం బాబూజీ సహజ మార్గాన్ని అందించారని మనందరికీ తెలుసు. ఈ ఆధ్యాత్మిక పథంలో ప్రాణాహుతి అనే యోగశక్తి సహాయంతో చేసే ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరూ కుల, మత, జాతి, లింగ వివక్ష లేకుండా తమ మనస్సులను నిర్మలపరచి విశ్వశాంతి కోసం అవసరమైన వ్యక్తిత్వాలుగా పరిణతి చెందుతారు. అదేవిధంగా ఈ విశ్వశాంతి కోసం జరిగే ప్రయత్నంలో అందరూ కలిసి ఐక్యతతో పనిచేయడం యొక్క ఆవశ్యకత గురించి కూడా బాబూజీ తెలియజేశారు. సంతోషాన్ని అన్వేషించడంలో మనందరము ఐక్యంగా ఉండాలి అన్న మీ విశ్వాసంతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే నిజమైన సంతోషం కలగాలంటే మనకు అతీతంగా ఎదగడం అత్యవసరం. అప్పుడు మాత్రమే విశ్వప్రేమకు అవసరమైన వాతావరణం సృష్టింపబడుతుంది. సమస్యను పరిష్కరించడంలో ఇదే ప్రాథమిక అంశం. ఆ ప్రకారం వ్యక్తిగతమైన పరిమితులను అధిగమించి అందరి మంచి కోసం ప్రతి ఒక్కరూ చేయదగిన ఒక ఆధ్యాత్మిక సంకల్పాన్ని బాబూజీ యునైటెడ్ నేషన్స్ వారికి వ్రాసిన ఆ ఉత్తరంలో చెప్పారు. ప్రతిరోజు ఒక నిశ్చిత సమయంలో సోదరీ సోదరులందరూ వ్యక్తిగతంగా తమ తమ ప్రదేశాల్లో కూర్చొని ప్రపంచంలోని ప్రజలందరూ శాంతిని ప్రేమించే వారుగాను పవిత్రంగాను ఎదుగుతున్నారన్న ఆలోచనపై ధ్యానం చెయ్యాలని ఆ సూచన. దానినే విశ్వ ప్రార్థనగా సహజమార్గ సాధకులందరూ ప్రతి రాత్రి 9 గంటలకు ఆచరిస్తారు. ఆ ప్రార్థన ఈ విధంగా ఉంటుంది: ప్రపంచంలోని సోదర సోదరీమణులందరి హృదయాలలో ప్రేమ, భక్తి నింపబడుతున్నాయి. వారిలో నిజమైన విశ్వాసం మరింతగా దృఢపడుతూ ఉంది. భౌతిక శాస్త్రంలోని శబ్దం అనే అధ్యాయంలో అనునాదం అనే ఒక అంశం ప్రముఖమైనది. ఒక వస్తువు యొక్క ఫ్రీక్వెన్సీకి బాహ్యంగా మరొక ఫ్రీక్వెన్సీ తోడైనప్పుడు శబ్దం యొక్క స్థాయి అనేక రెట్లు పెరుగుతుందని దాని సారాంశం. ఈ కోణంలో చూసినప్పుడు అనేక మంది కలిసి ఒకే సమయంలో సామూహికంగా చేసే విశ్వ ప్రార్థన వలన ప్రపంచంలోని ఎంతోమంది వ్యక్తుల హృదయాలలో దాగి ఉన్న ప్రేమ ఉద్దీపన చెంది అది విశ్వమంతా వ్యాప్తి చెందడానికి తోడ్పడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రార్థన గురించి వివరిస్తూ ఎటువంటి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఉద్దేశాలతోనూ సూచింపబడని ఈ ప్రక్రియ అనుకున్న ఫలితాన్ని సాధించగల అతి ఉన్నతమైన సమర్థవంతమైన ప్రక్రియ అని, కష్టాల్లో ఉన్న లక్షలాది మంది అదృష్టాన్ని లిఖించడానికి ఉపయోగపడే ప్రక్రియ అని బాబూజీ తమ ఉత్తరంలో తెలియజేశారు. బాబూజీ తరువాత మిషన్ బాధ్యతలు నిర్వహించిన చారీజీ గారు ఈ విశ్వప్రార్థనకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ప్రస్తుత మార్గదర్శకులైన దాజీ గారు ఈ 9 గంటల ప్రార్థనా పరిధిని మరింత విస్తరించారు.
శాంతి కోసం ప్రతి ఒక్కరూ వెతుక్కుంటున్న ఈ సమయంలో పూజ్య బాపూజీ నిర్దేశించిన ప్రతి ఒక్కరూ చేయదగిన ఈ విశ్వ ప్రార్థనను మనందరం కలిసి నిత్యం ఆచరించి విశ్వశాంతి సాకారం అవడంలో మన వంతు పాత్రను నిర్వహిద్దాం. ధన్యవాదాలు.